జోసా కౌన్సిలింగ్ జూన్ 10th నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. జోసా కౌన్సిలింగ్ లో మన అందరికీ తెలుసు ఐఐటీస్ తో పాటు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కలుపుకొని కౌన్సిలింగ్ జరుగుతుంది, కామన్ కౌన్సిలింగ్. వీటిలో ఇవాళ ముఖ్యంగా మనం ఎన్ఐటీస్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఐటీస్ 31 ఎన్ఐటీస్ ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్ అన్ని కలుపుకుంటే 32 మనము చూస్ చేసుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎన్ఐటి అనగానే వరంగల్ గురించే ఆలోచిస్తారు. వరంగల్లో ఈవెన్ మెటలర్జీ, బయోటెక్ వచ్చినా కూడా తీసేసుకుంటారు, ఎందుకంటే మన స్టేట్ లో ఉంది ఎన్ఐటి అంటే వరంగల్ అనుకుంటారు. కానీ వరంగల్ తో పాటు ఇంకా వరంగల్ కన్నా మెరుగైన ఎన్ఐటీస్ ఉన్నాయి. వరంగల్ తో పాటు అదే లెవెల్లో చాలా ఎన్ఐటీస్ ఉన్నాయి. తర్వాత ఎన్ఐటి వరంగల్లో ఈ బయోటెక్, మెటలర్జీ తీసుకునే బదులు అంతకన్నా మెరుగైన బ్రాంచెస్ ఈసీఈ, ట్రిపుల్ కొంచెం కంపీటింగ్ ఎన్ఐటీస్ లో కూడా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే పేరెంట్స్ కి ఒక బెంచ్ మార్క్, ఈ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది, విచ్ ఎన్ఐటీ ఈస్ బెటర్ అన్నది ఒక సింగిల్ ప్లేస్ లో లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐఆర్ఎఫ్ ఫ్రేమ్వర్క్ చూడొచ్చు, కానీ ఎన్ఐఆర్ఎఫ్ ఫ్రేమ్వర్క్ లో అన్ని ఎన్ఐటీస్ ఓన్లీ కేవలం ఒక 20 ఎన్ఐటీసే ఎన్ఐఆర్ఎఫ్ లో కవర్ అయ్యాయి. ప్లస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మనకి వెబ్ ఆప్షన్స్ అంటే జోసా కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ ఇవ్వడానికి అంత బాగా పనికిరాదు, బికాస్ దెర్ ఆర్ సర్టన్ మిస్లీడింగ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ విఐటి చూస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11th పొజిషన్ లో ఉంది. బిట్స్ పిలానీ క్యాంపస్, హైదరాబాద్ కూడా కాదు, పిలానీ క్యాంపస్ 25th పొజిషన్ లో ఉంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈజ్ అట్ 55th పొజిషన్. మనకు తెలుసు బిట్స్ పిలానీ క్యాంపస్ గానీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గానీ ఈజ్ అట్ పార్ విత్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్. వాటి పొజిషన్ 25th, 55th, విఐటి మాత్రం 11th. సో కొన్ని మిస్లీడింగ్ ర్యాంకింగ్ ఫిగర్స్ మనకి ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఎన్ఐఆర్ఎఫ్ తప్పు కాదు. ఎన్ఐఆర్ఎఫ్ ప్రాబ్లం విత్ ఎన్ఐఆర్ఎఫ్ ఇస్ దట్ ఆ వెయిటేజెస్, ఆ పారామీటర్స్ ఏవైతే కన్సిడర్ చేస్తారో స్టూడెంట్ అడ్మిషన్స్ కి ఆ పారామీటర్ కన్సిడర్ చెయ్యకపోవచ్చు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంత సీరియస్ గా తీసుకోరు అండ్ ఆ డేటా కరెక్ట్ గా పంపించరు. వేరాజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ర్యాంకింగ్ ఏ డేటా పంపిస్తే మంచి ర్యాంక్స్ వస్తాయో ఆ రకంగా డేటా పంపిస్తారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో 80లోనో ఎక్కడో ఉండేది. ఆ తర్వాత ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఆయన కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం కరెక్ట్ గా డేటా ప్రజెంట్ చేసిన తర్వాత అది 80 నుంచి ఆల్మోస్ట్ 20s లోకి వచ్చేసింది. సో ఇదంతా ఆ డేటా పంపించడంలోని వాటిలోనే ఉంటుంది. సో పేరెంట్స్ కి నిజంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వల్ల ఆప్షన్స్ పెట్టడానికి అంత ఇన్ఫర్మేషన్ దొరకదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో నేను ఒక సింపుల్ టెక్నిక్ వాడాను. నేనేం చేశానంటే జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాంచ్ అని మనకి తెలుసు. ఈ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్, దీంట్లో 6th రౌండ్ లో జెండర్ న్యూట్రల్ అంటే బాయ్స్, జెండర్ న్యూట్రల్ క్లోజింగ్ ర్యాంక్స్ 6th రౌండ్ లో కంప్యూటర్స్ లో సిఎస్సిలో ఓపెన్ కేటగిరీలో అదర్ స్టేట్, మనకి అందరికీ తెలుసు ఎన్ఐటీలో 2 కోటాలు ఉంటాయి. వన్ ఇస్ హోమ్ స్టేట్, ది అదర్ ఇస్ అదర్ స్టేట్. సో యూనిఫామిటీ కోసం అదర్ స్టేట్ క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకొని ఆ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారము సార్ట్ చేసి ఒక ఐడియా ఇచ్చాను. ఇది పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ బై పర్సెప్షన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అదేంటి, వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? ఇట్ షోస్ వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ బై స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఒక రకంగా వాట్ ఈస్ ద పాపులారిటీ ఆఫ్ దీస్ కాలేజెస్ అన్నది మనకు తెలుస్తుంది. సో దాని ప్రకారం నేను ఇచ్చాను. సో ఇట్ మే నాట్ బి పర్ఫెక్ట్, బట్ ఇట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్. ఏమీ తెలియనప్పుడు అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ డేటా. ఈ డేటా ప్రకారము ఒక ర్యాంకింగ్ అన్నది ప్రిపేర్ చేశాను. అయితే ఇందులో ఎన్ఐటి కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదు. సో ఐ కన్సిడర్డ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అనే కోర్స్ ఉంటుంది. కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో
హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈజ్ క్లోజ్ టు సిఎస్సి టైటిల్ ప్రకారము, సిలబస్ ప్రకారం కాదు, టైటిల్ ప్రకారము కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈజ్ క్లోజ్ టు సిఎస్సి అని కురుక్షేత్రలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్నా first preference people give to computer engineering, perhaps because of the nomenclature, because of the title. So only in Kurukshetra I have considered computer engineering. Migina anni NITs lo I have considered this computer science. Aithe NITs enduku prefer cheyali? NITs IITs, first generation IITs, konni second generation IITs like Hyderabad, Gandhinagar, Indore, Ropar, ivi teeseste NITs are also very good institutions, centrally funded institutions, tarvata direct under the control of Ministry of Education, autonomous, వీటిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకా వేరే పాలిటిక్స్ కానీ ఉండవు. ప్లస్ ఫండింగ్, మంచి ఫండింగ్, ఒక 200 నుంచి 300 crore ఫండింగ్. హిస్టరీ 60s లో చాలా, ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు చాలా NITs 60s లోనే స్టార్ట్ అయ్యాయి. హ్యూజ్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ NIT ట్రిచి కన్సిడర్ చేస్తే 800 acres లో ఉంది NIT ట్రిచి. సో హ్యూజ్ ఏరియా, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యూటిఫుల్ అలమ్నై నెట్వర్క్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఇప్పుడు కొత్త రకం ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా వచ్చాయి. ప్లేస్మెంట్స్ కోసం వాళ్ళు కంపీట్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి గత 60-70 ఏళ్ల నుంచి దే హ్యావ్ టైఅప్స్ విత్ వేరియస్ కంపెనీస్, దే హ్యావ్ లింకేజెస్ విత్ వేరియస్ కంపెనీస్, రిక్రూటర్స్ వస్తున్నారు. సో దాట్ లెగసీ ఈస్ కంటిన్యూయింగ్. అందువల్ల ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అండ్ ఆబ్వియస్లీ కంపెనీస్ కూడా దే ప్రిఫర్ టు కమ్ టు NIT, ఎందుకంటే మంచి స్టూడెంట్స్, ఒక ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ JEE మెయిన్ ద్వారా స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి దే విల్ గెట్ గుడ్ స్టూడెంట్స్ అని చెప్పి రిక్రూటర్స్ ఆల్సో విల్ కమ్ టు ద క్యాంపస్. సో మంచి ప్లేస్మెంట్స్ అక్కడ దొరుకుతాయి. సో ఇవన్నీ అండ్ autonomy is very important. So ఎందుకంటే వాళ్ళ సెనెట్, ఈచ్ NIT has its senate, a senate will decide the curriculum గానీ, కోర్సెస్ గానీ, కోర్స్ అప్గ్రేడేషన్ గానీ. మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ JNTU ఉంది, OU ఉంది, వాటికి autonomy ఉండదు. ఇట్స్ ఆల్ డ్రివెన్ బై ద గవర్నమెంట్. పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్, ఇంత ఫండింగ్ ఉండదు. సో అవన్నీ లేకుండా NITs లో ఒక మంచి ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ అయితే మనకు అక్కడ ఉంటుంది. అదే విధంగా మంచి టెక్నాలజీ అండ్ కల్చరల్ ఫెస్ట్ స్టూడెంట్స్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. మేజర్ అట్రాక్షన్స్ ఇవి మోస్ట్ ఆఫ్ ది NITs. అండ్ ఆల్సో క్యాంపస్ లైఫ్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా కొంతమంది NITs లో CSE రాకపోతే లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో CSE ప్రిఫర్ చేస్తున్నారు. బట్ వన్ థింగ్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఈస్ ఆన్ ద క్యాంపస్ అట్మాస్ఫియర్. ఆ క్యాంపస్ అట్మాస్ఫియర్ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆల్సో ద ట్యాగ్ దట్ యు ఆర్ ఫ్రమ్ NIT Warangal or NIT Trichy or NIT Surathkal, that tag will stay with you for life. So for all these reasons NITs are good choices. So among the NITs ఏ రకంగా ర్యాంకింగ్ చేయొచ్చు, ఇక టైటిల్లో టాప్ 10 అనే పెట్టాను. బట్ వీ విల్ లుక్ అట్ ఆల్ ది NITs, ఆల్ 31 NITs ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్, ఇవన్నీ కలుపుకుంటే ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది. సో జోసా కౌన్సిలింగ్ లో మీరు ఏ విధంగా దాన్ని ప్రిఫర్ చేయొచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆన్ ద లిస్ట్ ఇస్ NIT Trichy. అన్డౌటెడ్ గా NIT Trichy ఈస్ టాప్ ఆఫ్ ద లిస్ట్. ఫస్ట్ NIT Trichy started in 1964 and NIRF ర్యాంకింగ్ లో NIT Trichy is at 9th place. ఫస్ట్ జనరేషన్ IITs, ఆ తర్వాత గౌహాటి, ఆ తర్వాత రూర్కీ, ఆ తర్వాత హైదరాబాద్, అయిన తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ NIT Trichy. సో టాప్ 10 లో NIT Trichy ఉంది. బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా NIT Surathkal సెకండ్ పొజిషన్ లో, ఇన్ మై ర్యాంకింగ్ సెకండ్ పొజిషన్ లో NIT Surathkal ఉంది, కర్ణాటకలో. ఇట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ NIT Karnataka. ఇట్ Surathkal స్టార్టెడ్ ఇన్ 1960. తర్వాత NIRF ర్యాంకింగ్ లో Surathkal ఈజ్ అట్ 12th పొజిషన్. తర్వాత దెన్ వీ హ్యావ్ NIT Warangal. NIT Warangal 1959. ఇన్ ఫ్యాక్ట్ NIT Warangal ఇస్ ది ఓల్డెస్ట్ NIT. 1959 లో స్థాపించబడింది. అట్ దట్ టైమ్ ఇట్ వాస్ కాల్డ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు NIT అంటున్నారు. సో NIT Warangal NIRF ర్యాంకింగ్ లో 21st పొజిషన్ లో ఉంది. అండ్ NIT Warangal లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ చాలా కాంపిటేటివ్ గా ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ because they get better students and because of the history of NIT Warangal,
మంచి ప్లేస్మెంట్స్ మనకి ఎన్ఐటి వరంగల్లో దొరుకుతాయి. నెక్స్ట్ ఈజ్ ఎన్ఐటి రౌర్కెలా. రౌర్కెలా ఈజ్ at the 4th position in Orissa, and Rourkela was started in 1961. NIRF ranking low, Rourkela is at 16th position. Among the NITs, it is in the 3rd position. Among the NITs, adi gurtupettukovali manam. Among the NITs, Rourkela is better placed than Warangal. Rourkela is at 3rd position, Warangal is at 4th position among NITs. Rourkela is also a huge, it's got a huge campus, so manchi atmosphere. చాలా మంది తెలుగు వాళ్ళు రౌర్కెలా కన్సిడర్ చేయరు. నన్ను అడిగితే టాప్ టియర్ ఎన్ఐటీస్ ఏమంటే ఈ 4, ఆల్ దీస్ 4 ఆర్ టాప్ టియర్ ఎన్ఐటీస్. సో నథింగ్ టు చూస్ అమాంగ్ దెమ్, ఓన్లీ లొకేషన్ బేస్డ్ మీరు చూస్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇవన్నీ ఈ 4 ఐ వుడ్ కన్సిడర్ టాప్ టియర్ అమాంగ్ ది ఎన్ఐటీస్. ఆ తర్వాత ఎన్ఐటి అలహాబాద్. ఎన్ఐటి అలహాబాద్ అగైన్ వెల్ నోన్. NIT Allahabad started in 1961. 1961 లో స్టార్ట్ చేశారు. And among the NITs, NIRF ranking is at 10th position. So NIRF ranking, as I told you, it doesn't reflect actually the popular choices, but it's at the 10th position. Tarvata NIT Jaipur. NIT Jaipur is at the 6th position. NIT Calicut is at 7th position. NIT Jaipur started in 1963. NIT Calicut started in 1961. ఆ తర్వాత NIT Nagpur. NIT Nagpur started in 1960. తర్వాత NIT Kurukshetra started. NIT Kurukshetra also started in 1963. తర్వాత finally NIT Surat. NIT Surat started in 1961. So ఇవి టాప్ 10 NITs అంటే in my ranking, ఇవి టాప్ 10 NITs. Let's quickly look at the remaining. 11th position Jamshedpur. Jamshedpur is also a old NIT, started in 1960s. 1960 లో Jamshedpur start చేశారు. Bhopal started in 1965, is at the 12th position. తర్వాత Delhi is a recent NIT, but Delhi has got a locational advantage. Locational advantage ఉండడం వల్ల Delhi 13th position కి వచ్చింది. But Delhi was started sometime in 80s. ఎప్పుడో 80s లో స్టార్ట్ చేశారు. సారీ, ఇట్ స్టార్టెడ్ ఇన్ 2014. ఢిల్లీ, NIT Delhi started in 2014. NIT Durgapur also is a old NIT. NIT Durgapur started in 1960. తర్వాత NIT Jalandhar is also some NIT which was started in 1987. So it's at the 15th position. ఆ తర్వాత NIT Hamirpur, ఆ తర్వాత NIT Goa, NIT Raipur, NIT Silchar. అయితే NIT Silchar లో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే NIT Silchar ఈ NIRF ర్యాంకింగ్ లో 40th పొజిషన్ లో ఉంది. ఇట్ ఈస్ బెటర్, అండ్ అమాంగ్ ది NITs ఇట్ ఈస్ ఇన్ ద 7th పొజిషన్ NIRF ర్యాంకింగ్ లో సిల్చార్. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్. ఇది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ లైక్ NIT. షిప్పూర్ అంటే ఇట్ ఇస్ క్లోజ్ టు క్యాల్కటా, ఇట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో షిప్పూర్ లో కూడా అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ జోసా కౌన్సిలింగ్, జస్ట్ లైక్ ఎనీ అదర్ NIT. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అక్కడ కూడా హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ కోటాలు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్. అండ్ షిప్పూర్ ఇస్ ఆల్సో అ డీసెంట్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ అట్ 20th పొజిషన్. సో 11th to 20th మనకి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ the last set, starting with 21, National Institute of Technology Patna, National Institute of Technology Andhra Pradesh. So Tadepalligudem is at 22nd position. Kani Tadepalligudem is the youngest NIT. Tadepalligudem was started in 2015, youngest NIT. Tarvata Puducherry, Tarvata NIT Uttarakhand, Meghalaya, Agartala, Srinagar, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ అండ్ మిజోరాం. సో ఇవన్నీ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ 25th to 32 ఇవన్నీ నార్త్ ఈస్ట్ కానీ శ్రీనగర్ లో కానీ ఉన్నాయి. బట్ శ్రీనగర్ కి చాలా హిస్టరీ ఉంది, స్టార్టెడ్ ఇన్ 1960 ఇట్ సెల్ఫ్. కానీ మనకి లొకేషనల్ డిసడ్వాంటేజ్ శ్రీనగర్ లో ఉండడం వల్ల చాలా మంది శ్రీనగర్ వెళ్ళడానికి ప్రిఫర్ చెయ్యరు. అందుకోసం ర్యాంకింగ్ ఈ లెవెల్లో ఉంది. అండ్ నార్త్ ఈస్ట్ లో కూడా చాలా మంది నన్ను అడుగుతారు, నార్త్ ఈస్ట్ NITs గా లేకపోతే లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. నార్త్ ఈస్ట్ NITs దే ఆర్ ఆల్ NITs సెంట్రలీ ఫండెడ్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద లొకేషనల్ డిసడ్వాంటేజ్
టాప్ రిక్రూటర్స్ ని అట్రాక్ట్ చేయడంలో వాళ్ళు దే హ్యావ్ అ డిఫికల్టీ. సో దాని బదులు మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఒక మంచి బ్రాంచ్ చేసుకోవడం బెటర్, బట్ యూ విల్ లూజ్ అవుట్ ఆన్ ద క్యాంపస్ అట్మాస్ఫియర్. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఎన్ఐటీస్ లో మనం చూడవలసింది ఏంటంటే, బికాస్ ఆఫ్ ది అదర్ స్టేట్ అండ్ హోమ్ స్టేట్ కేటగిరీ కోటాస్ 50% అదర్ స్టేట్ నుంచి వస్తారు. సో ఈ ఎక్స్పోజర్ లెవెల్ అట్ ది ఎన్ఐటీస్ విల్ బి మచ్ బెటర్ దాన్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఎందుకంటే వీ విల్ గెట్ పియర్ గ్రూప్, స్టూడెంట్ గ్రూప్ లో మన స్టేట్ నుంచి కాకుండా బయట స్టేట్స్ నుంచి కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఎక్స్పోజర్ ఉంటుంది, స్టూడెంట్స్ కి ఒక మంచి పియర్ గ్రూప్ ఉంటుంది, అండ్ స్టూడెంట్స్ దీనివల్ల దే విల్ గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్, లాంగ్వేజెస్. ఇవన్నీ ఒక మంచి ఒక హోల్సమ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుందికి బాగా కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్ అట్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. సో నేను ఇచ్చిన ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఈ మే నాట్ బి పర్ఫెక్ట్, కానీ మనం జోసాలో ఆప్షన్స్ ఇవ్వడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇవి తీసుకొని మీరు ఫర్దర్ రీసెర్చ్ చేసి ఆ తర్వాత లొకేషన్ కూడా మనం ఒకటి కన్సిడర్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది ఎస్పెషలీ గర్ల్స్ మే నాట్ లైక్ టు గో లాంగ్ డిస్టెన్సెస్. సో అలాంటప్పుడు లొకేషనల్ అడ్వాంటేజ్, లొకేషనల్ ప్రిఫరెన్సెస్ కూడా చూసుకొని వీ కెన్ యూజ్ దిస్ ర్యాంకింగ్ యాజ్ అ బ్యాక్ డ్రాప్. అది తీసుకొని ఆన్ దాట్ బేసిస్ యూ కెన్ గివ్ ఆప్షన్స్. సో వెరీ సూన్ ఐ విల్ ఆల్సో గివ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ర్యాంకింగ్ ఫర్ ది ఐఐటీస్ అండ్ ఆల్సో ఫర్ ద ట్రిపుల్ ఐటీస్. ఎందుకంటే ట్రిపుల్ ఐటీస్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ట్రిపుల్ ఐటీస్ లో కూడా మనకి 2 రకాల ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఒకటి రన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒకటి పీపీపీ మోడల్ లో ఉన్న ట్రిపుల్ ఐటీస్. సో వాటిలో ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వాలన్నది పేరెంట్ కి ఆల్వేస్ అ డౌట్. సో వెరీ సూన్ we will have a video on the triple ITs also. And the last point ఏంటంటే, మా దగ్గర ఈ లాంగ్ టర్మ్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. Our long term program is starting at Nano 19th of June, and boys కి మాది శంషాబాద్ లో we are having the residential campus. అలాగే గర్ల్స్ కి మాదాపూర్ లో రెసిడెన్షియల్ క్యాంపస్. డే స్కాలర్ కి we have at Nacharam city lo day scholar long term JE program we have at Nacharam. So any questions that you have, any doubts that you have about our long term program, ikkada ma telephone numbers unnai, so you can always call these numbers and get the details. All right, all the best for your JOSA counseling.